నాతో పాటు ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్ ఉన్నారు. హాయ్, మీ పేరు? నా పేరు మణి. ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ నాది ఒరిస్సా. నా ఎడ్యుకేషన్ మొత్తం ఆంధ్రాలో కంప్లీట్ అయింది. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫినిష్ చేశాను. ఓకే, సివిల్స్ కోచింగ్ కి ఇదే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని ఎలా తెలిసింది? తిరుమల క్లాసెస్ ఎందుకు ప్రిఫర్ చేశారు? మా ఫ్రెండ్ ఉన్నారు, తనే చూసి చెప్పారు. యాక్చువల్లీ నేను అశోక్ నగర్లో ఏదైనా ఇన్స్టిట్యూట్కి పోదాం అనుకున్నాను. బికాస్ ఐఏఎస్ అంటే హైదరాబాద్లో వినిపించే పేరు అది కదా. నేను అలా అంటే మా ఫ్రెండ్ ఇది చెప్పారు. మా ఫ్రెండ్ ఇది చెప్పేసరికి నాకు ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్యకి చెప్పా, అన్నయ్య అంటే అన్నయ్య కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, ఇట్లా పోదాం అనుకుంటున్నాను, ఏమంటారంటే ఆ అన్నయ్య ఏమన్నారంటే నెగిటివ్ గా చాలా ఉన్నాయి ఇన్స్టిట్యూట్ పైన వీడియోస్ కూడా. ఆ వీడియో నాకు పంపించారు. నాకు కొంచెం కంగారు అనిపించి మా ఫ్రెండ్కి చెప్పా, ఇట్లా నువ్వు ఇది ప్రిఫర్ చేసావు బట్ చాలా నెగిటివ్ గా ఉంది, ఏం చేయమంటావు అంటే ఆయన ఒక్క మాటే చెప్పారు, గెలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఎలా గెలవగలవు మాత్రమే నేర్పిస్తారు. ఆయన ఓడి గెలిచి చూపించారు. సో నువ్వు ఇక్కడికి వెళ్తే యూపీఎస్సీ క్రాక్ చేయడమే కాదు, లైఫ్ లో ఎలా నిలబడాలో కూడా తెలుసుకుంటావని అన్నారు. ఎందుకో నాకు తెలియదు, ఫస్ట్ ఇక్కడికే రావడం జరిగింది. ఇది చూసి ఇక మిగతావన్నీ కూడా చూసి ఏం కావాలో అక్కడ పోదాంలే అనుకున్నాం. బట్ వన్స్ ఇక్కడికి వచ్చి మ్యామ్ తో మాట్లాడి, ఓకే ఇక్కడ చూసి క్లాసెస్ అంతా నచ్చకపోతే వేరే చూద్దాము అనే మైండ్ సెట్ తో వచ్చి ఇక్కడే నచ్చి ఇక్కడ ఉండిపోయారు అంతే. డెమో క్లాస్ విని తర్వాత చూద్దాంలే అనుకున్నా. డెమో క్లాస్ విని ఒక అమ్మాయితో మాట్లాడితే అమ్మాయి చాలా బాగుంది అని చెప్పింది. అంటే ఒక మాట ఫస్ట్ మన మనసులోకి వెళ్తే అది బయటికి రావడం కష్టం. సో క్లాసెస్ చెప్పేటప్పుడు ఎలాంటి మాటలు చెప్తారు అంటే తిరుమల సార్, అపార్ట్ ఫ్రమ్ అంటే కోచింగ్ కాకుండా? ఆయనకు కోపం వచ్చే ప్రతిసారి మాకు ఒక లైఫ్ లెసన్ అనేది ఖచ్చితంగా నేర్పిస్తారు. ఓకే, ఆయన కోపం వచ్చిందంటే అక్కడ ఏదో మేము నేర్చుకుంటున్నాం అని. కోచింగ్ తీసుకుంటున్నారు, ఖచ్చితంగా క్రాక్ చేస్తాను అనిపిస్తుంది? ఖచ్చితంగా క్రాక్ చేస్తాను.